శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 23rd చాప్టర్. ఇక్కడ విష్ణు ద్వారా ఆ పరమేశ్వరుడు యొక్క వృషభేశ్వర అవతారం యొక్క స్తవనం గురించి చెప్పబడి ఉంది. నందీశ్వర ఉవాచ తతో వృషభ రూపేణ గర్జమాన పీనాకదృక్ ప్రవిష్టో వివరం తత్ర నీనంద భైరవాన్. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఆ వృషభ రూపాన్ని ధరించిన తర్వాత గర్జన చేస్తూ భీకరమైన ధ్వని చేస్తూ ఉన్న పీనాకధరి అయిన పరమేశ్వరుడు పాతాళం వైపుగా వెళ్ళి ప్రవేశించాడు. ఏదైతే ముల్లోకాల్ని ఆ విష్ణు యొక్క పుత్రుడు బాధిస్తున్న కారణంగా వాళ్ళు చాలా మహాబలవంతులు. అమృతం నుంచి ఉద్భవించిన స్త్రీలకి విష్ణుకి కలిగిన ఆ పుత్ర సంతానం అన్నది ముల్లోకాలు కంపించిపోయేలాగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. దాని కారణంగా సకల దేవతలు వెళ్ళి మళ్ళీ ఆ పరమేశ్వరుని వేడుకోగనగా ఆయన మళ్ళీ ఇక్కడ పీనాకాన్ని ధరించే ఆ పరమేశ్వరుడు ఆ వృషభ వాహనం మీద ఎక్కి ఇక్కడికి భీకరమైన ధ్వని చేసుకుంటూ వచ్చాడు పాతాళానికి. నిపేతుస్తస్య నీనద్యేహ పురాణి నగరాని చ ప్రకంపో హి బభూవాత సర్వేషాం పురవాసినాం తతో వృషో హరేః పుత్రాన్ సంగ్రామోద్యత కార్ముకాన్ శివమాయా విమూఢాత్మ మహాబల పరాక్రమాన్. ఇంత నాదం చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ నగరానికి వెళ్ళేసరికి ఈయన నాదం అంటే ఇక్కడ వాళ్ళు ఏదైతే వికారాల భరితంగా ఉండి వాళ్ళు వ్యవహరించే క్రతువుల కారణంగా ముల్లోకాలు కంపించిపోతూ ఉన్నాయి. ఈయన ఏదైతే నాదం చేసుకుంటూ పరమేశ్వరుడు అక్కడికి వెళ్ళాడో ఇప్పుడు అక్కడ కూడా కంపన మొదలైన నగరవాసులందరూ కూడా భయానికి లోబడిపోయారు ఆ నాదానికి. అలాగే వృషభ రూపాన్ని ధరించి మహేశ్వరుడు అక్కడ వెళ్ళిన కారణంగా మాయామోహాలకి బలైపోయిన ఈ మహాబలవంతులైన విష్ణు పుత్రులందరూ కూడా చాలా పరాక్రమవంతులే, కానీ మాయకి మోహానికి లోబడిపోయారు. సంగ్రామం చెయ్యటానికి ధనుస్సులు చేతపట్టి అక్కడ విష్ణుపుత్రులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. హరిపుత్రస్తతస్తేత ప్రాకృంప్యాన్ ముని సత్తమ ప్రాదుర్ధ్రువుః ప్రాగర్చేరచ్చే వీరాః శంకర సన్ముఖం. అంటే ఇక్కడ విష్ణు ఒక్క కొడుకులు మళ్ళీ పరమేశ్వరుడు యుద్ధం చేసుకోవటం కాదు, ఆ పరమేశ్వరుడు ఒక్క పుత్రుడు ఆ పరమేశ్వరుడే యుద్ధం అంటే ఈయన అంశ అక్కడ ఉన్నాడు, ఆయనే మళ్ళీ ఇక్కడ యుద్ధం చేసుకుంటున్నాడు అన్న లీల. అందుకే ఓ మునిసత్తమ, ఆ వీరపుత్రులు ఎవరైతే విష్ణు యొక్క పుత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోపంగా వాళ్ళ ధనస్సులు చేతబట్టారో అన్ని వైపులా గర్జిస్తూ ఆ పరమేశ్వరుడు ముందు పరుగులు తీసుకుంటూ యుద్ధం కోసం వచ్చారు, సమరం చేద్దామని. ఆయతాస్తాన్ హరేః పుత్రాన్ రుద్రో వృషభ రూపదృక్ ప్రాకుప్యాద్ విష్ణుర్పుత్రాంశ్చ కురేహ శృంగేర్వ్యార్ధారయత్. ఆ వృషరూపధారి అయిన మహాదేవుడు తన ముందు వచ్చిన ఈ విష్ణుపుత్రుల ఒక సమూహానంతా చూసి ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా వధించటానికి పూనుకున్నాడు. విధారి తాంగా రుద్రేణ సర్వే హరితు సుతాశ్చతే నష్టాదృతం సంభూర్ ఉర్గర్త ప్రాణా విచేతసః. ఆ పరమేశ్వరుడాగా చెయ్యబడిన ఆ యుద్ధంలో ఇంత బలవంతులు అంత పెద్ద పెద్ద శరీరాలు కలిగి ఉన్న ఆ విష్ణుపుత్రులందరూ కూడా మూఢులు. అంటే ఇక్కడ బలం ఉంటే సరిపోదు, జ్ఞానం ఉండాలి. ఆ మూర్ఖత్వ కారణంగా ఏమైంది అంటే వాళ్ళంతా నశించిపోయారు త్వరగానే. అంటే బలం ఉంది అని ఏదైతే దీనిలోంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, లీల చేస్తున్నాడు పరమాత్మ. ఆయన తొలగించాలనుకుంటే యుద్ధాలు చేసి ఆయుధాల ఏం అవసరం లేదు, సంకల్ప మాత్రంతో సకలాన్ని సృష్టించగలిగినాడు. ఒక్క సంకల్ప మాత్రంతో కూడా సర్వాన్ని మూలాల నుంచి కూడా తొలగించగలిగిన వాడు పరమాత్మ. అటువంటి వాడు ఇక్కడ లీలగా చెప్పేది ఏంటి అంటే కొన్ని కొన్ని మనకి వచ్చినప్పుడు మనం మళ్ళీ గర్వానికి లోబడకూడదు. ఆ గర్వానికి లోబడిన కారణంగా అదే మళ్ళీ మన పతనానికి కారణమైపోతుంది. ఎంత పైకి ఎదగటానికి నువ్వు కొన్ని సంవత్సరాల కష్టం పడుంటావు, కాకపోతే అది తొలగిపోవటానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. అంత త్వరగా నుంచి అది విడివడిపోతూ ఉంటుంది. ఇలా ఇంత బలానికి గర్వానికి లోబడిన ఇంతమంది పుత్రులందరూ కూడా ఒక్కసారిగా ఆయన చేతిలో ప్రాణాలు లేకుండా నశించిపోయి అక్కడ ఉన్నారు. హతేషు తేషు పుత్రేషు విష్ణుర్బలవతాంబరః నిష్క్రమ్యాత ప్రగర్జో అర్చేర్యయో శీఘ్రం హరాంతికం. తన పుత్రులందరూ కూడా మరణించారని తెలిసి
బలవంతుల్లో శ్రేష్ఠుడైన విష్ణువు కూడా పాతాళంలో త్వరగా అక్కడి నుంచి వచ్చి గర్జన చేసుకుంటూ ఆ పరమేశ్వరు యొక్క సన్నిధికి వచ్చాడు. అంటే ఇప్పుడు వచ్చింది ఎవరు, యుద్ధం చేస్తుంది ఎవరు, చంపింది ఎవరు, ఎవరి పుత్రులు అంటే ఇక్కడ ఎలా అయితే మనకి భగవద్గీతలో తీసుకుంటే తాత నేనే, తండ్రి నేనే, అలాగే ఆ మనవణ్ణి కూడా నేనే అంటాడు. అంటే పుత్రుడు తానే, తాత తానే, అలాగే ఇక్కడ ఉన్న తండ్రి కూడా తానే, అలాగే ఇక్కడ ఆ పరమేశ్వరుడు రూపంలో ఉన్నది తానే, విష్ణు రూపంలో ఉన్నది తానే, విష్ణు యొక్క పుత్రుల రూపంలో ఉన్నది తానే. ఎందుకంటే తనని కానిది తాను ఏది చెయ్యలేదు, సర్వానికి మూలమైన వాడు చేస్తున్న లీల. అందుకని ఇంత గర్జనగా అక్కడికి వచ్చాడు విష్ణు ఆ పరమేశ్వరుడు ఎదుటికి. దృష్ట్వా రుద్రం ప్రావ్రజంతం హత విష్ణు సూతం వృషం శరైః సాంతాడయామాస దివ్యే అస్త్రైశ్చ కేశవః. ఆ పుత్రులు మరణించారని వృషభ రూపధారి అయిన పరమేశ్వరుని చూసి విష్ణు మళ్ళీ బాణాలతో దివ్యమైన అస్త్రాలతో ఆయనతో మళ్ళీ యుద్ధానికి పూనుకున్నాడు. తతః క్రుద్ధో మహాదేవో వృషరూపీ మహాబలః అస్త్రాణి తాని విష్ణుంచ జగ్రాస గిరిగోచరః. ఈ మహాబలవంతులైన ఇద్దరు తానే రెండుగా ఉండి మళ్ళీ తానే యుద్ధం చేసుకుంటున్నాడు. అందుకుని కైలాస నివాసి అయిన పరమేశ్వరుడు, వైకుంఠ నివాసి అయిన ఈ విష్ణువు ఇద్దరూ కూడా ఇంతలాగా అస్త్రశస్త్రాలు ప్రయోగించి యుద్ధం చేసుకుంటూ ఉంటే క్రోధంతో కోపంగా చేస్తున్నారు. ఈ అస్త్రాలన్నీ కూడా వెయ్యటం అంటే నిజంగా ఇటు పక్క నుంచి ఒకటి వేస్తుంటే అటు పక్కన ఇంకొకటి నియంత్రించేదాకా అలా వేస్తూ జరుగుతుంది ఆ యుద్ధము. అత కృత్వా మహాకోపం వృషాత్మా సా మహేశ్వరః విననాద మహాఘోరం కంపయన్ స్త్రీయ జగ్ముని. ఓ ముని, ఆ వృషభ రూపధారి అయిన పరమేశ్వరుడు అత్యంత క్రోధంతో ముల్లోకాలు కూడా కంపించిపోయేలాగా చాలా ఘోరమైన గర్జన చేశాడు. తత ఉత్పలుత్య తరసా కురేహ శృంగార్యా ధారయత్ విష్ణుం క్రోధాకులం మూఢమజానంతం నిజం హని. ఇక్కడ క్రోధంలో ఉన్మత్తుల్లాగా ఉన్నారు ఇద్దరు కూడా, పరమేశ్వరుడు ఈ విష్ణు కూడా. విష్ణు చాలా వేగంగా కోపంతో ఉండి ఒక్కసారిగా ఎలా అయినా సరే ఇప్పుడు ఆ కోపంలో ఒకళ్ళనొకళ్ళు వధించుకో, ఇది లీల. అంతేగాని పరమాత్మ మీద పరమాత్మే దాడి చేసుకుని ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు కోపం వచ్చిందంటే వేరే వాళ్ళని ఏదన్నా చేస్తాను. ఇప్పుడు శాడిస్ట్ లక్షణాలు అంటాం. నాకు కోపం వచ్చినప్పుడు నన్ను నేనే హాని చేసుకునే, నా చేయి నేను కోసేసుకుని నేను ఇంకేదో హాని చేసుకునేలా నేను వ్యవహరిస్తాను. ఇక్కడ చెప్పేది ఆ పరమాత్మ తత్వం గురించి. అందుకని ఎంతో వేగంగా ఇద్దరు కోపంలో, ఇక్కడ పరమేశ్వరుడికి కోపం ఎందుకు వచ్చిందంటే ముల్లోకాల్ని బాధించే విధానంగా అక్కడ వాళ్ళు నడుచుకున్న కారణంగా వాళ్ళని తీసేశారు. ఆ బలవంతులై ఉండి ఆ బలాన్ని ఇంకొకరికి వినియోగించుకుని సద్వినియోగం పరిస్తే అది ఒక రకంగా ఉంటుంది. సద్వినియోగం చెయ్యకుండా ఇంకొకరిని హాని తలపెట్టేలాగా ఉన్నప్పుడు ఎంత బలవంతుడినైనా సరే అందులోంచి మొత్తానికి మూలాల నుంచి తొలగిచ్చేస్తాడు పరమాత్మ. అందుకని ఉగ్ర రూపంలో అస్త్రశస్త్రాలతో ఇంత యుద్ధం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా కోపంతో ఉన్నాడు విష్ణువు కూడా. అందుకని ఏం చేశాడంటే మాయా మోహాలకి లోబడినప్పుడు మనం ఏం చేస్తామంటే విచక్షణ రహితంగా చేస్తాం. చేసేదాని మీద కానీ ఇది చేస్తే దాని పరిణామం ఏంటి అన్నది మనకి ఆలోచన రాదు అని చెప్పటానికి. అందుకే ఇక్కడ భక్తుడు రూపంలో ఉన్నది పరమాత్మే, మళ్ళీ అక్కడ వరాల రూపంలో ఇచ్చే అధిపతి స్థానంలో ఆ పరమాత్మ రూపంలో ఉన్నది తానే, అలాగే ఇక్కడ శత్రువు రూపంలో ఉన్నది తానే. అంటే నీకు నువ్వే శత్రువు, మనకి హాని ఎప్పుడు పక్కనోడి వల్ల జరగదు, మనం చేసే క్రతువుల వల్లే మనకి నష్టం జరుగుతుంటుంది, మనం చేసే క్రతువుల వల్లే మనం ఉద్ధరింపబడతాం. ప్రధానమైనది ఈ శరీరము, ఈ శరీరంలో ఉన్న అంతర్బాహ్య రూపంలో ఉన్న ఆ పరమాత్మను గమనించుకుంటూ నేను చెయ్యవలసినవి చేస్తూ వదిలించుకోవాల్సినవి వదిలించుకునే విధానంగా నేను ఉండగలిగితేనే, లేకపోతే మళ్ళీ నా పతనానికి కూడా మళ్ళీ అదే కారణం అవుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ మాయకి లోబడి ఉన్నట్టుగా అంత పుత్రశోకంలో ఉన్న ఆ విష్ణు కోపంతో మళ్ళీ ఆ పరమేశ్వరుని మీద మళ్ళీ తన్నినట్టుగా, పైగా ఏం చేస్తున్నాను అన్నది అర్థం కాకుండా, అంటే వృషభ వాహనం మీద ఉన్నాడు, ఆయన్ని కొట్టేసి ఇక చేసేలాగా ఉగ్ర రూపంలో ఉన్నాడు. అందుకని వేగంగా వచ్చాడు, వేగంగా వచ్చి ఒక్కసారిగా ఆయన మీదకి పడి ఆ వృషభ వాహనం అన్న ఆ కొమ్ములు పీకి పడేసేలాగా అంతలాగా వ్యవహరించాడు. తతస్సా శిథిలాత్మా హి వ్యతీతాంగే బభూవః తత్ప్రహార మసాహాషు హరిమార్యా విమోహిత. ఇక్కడ మాయా మోహము నిజంగా ఇప్పుడు వృషభ వాహన ఎవరిది, పరమేశ్వరుడు.
ఇప్పుడు ఆ పరమేశ్వరుడు వాహనాన్ని తట్టుకునే అంత, ఆ వాహనాన్ని ముట్టుకునే అంత ఎవరికి ఉంటుందంటే పరమేశ్వరుడికి ఉంటుంది. అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటికీ మూలమైన వాడికి ఈ రూపంలో కూడా ఉన్నది తానే. అంతేగాని దీన్ని ఇంకో కథలాగా ఇంకోలాగా మనం వక్రీకరించి అర్థం చేసుకోక్కర్లేదు. మాయా మోహాలకి లోబడిపోయినట్టుగా మళ్ళీ భేదమే కనిపిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారంటే బలవంతుడు గెలుస్తాడు, బలహీనుడు ఓడిపోతాడు అన్నట్టుగానే చూస్తాం మనం. అందుకని ఇది పైచేయి ఉన్నట్టు కొన్నిటిలో కనిపిస్తుంది, కొన్ని లీలల్లో ఇక్కడ మళ్ళీ విష్ణువుది పైచేయి ఉన్నట్టు కనిపిస్తుంది, కొన్ని లీలల్లో శివుడిది పైచేయి ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ పై చెయ్యి కింద చెయ్యి ఏమీ లేదు, ఉన్నది తాను ఒక్కడే. ఇక్కడ సమర్థతగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఇంకోటి అసమర్థతగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. అంటే ఇక్కడ ఇంకో శరీరాన్ని దాల్చడానికి ఈ శరీరాన్ని శిథిలం చేసుకునేది కూడా పరమాత్మే. అంటే సంకల్ప మాత్రంతో ధరించగలడు, సంకల్ప మాత్రంతో విడవగలడు. అందుకే మాయా విమోహితుడయ్యి ఆ విష్ణు ఆ పరమేశ్వరుని మీద ఏదైతే దాడి చేస్తున్నాడో అసమర్థుడైపోయాడు. ఎంత చేద్దామనుకున్నా సరే అక్కడ మళ్ళీ శిథిలమైపోయిన మనస్సుతో అక్కడ శరీరంతో ఉండిపోయాడు. గతగర్వో హరిశ్చైవ విచేత గతచేతన జ్ఞాతవాన్ పరమేశాన్ విహరంతం వృషాత్మన. ఇక్కడ విష్ణు ఆ గర్వం అంటే ఇప్పుడు నిజంగా ఉగ్రతతో నేను ఏదన్నా చేయగలను అని అనుకుంటాం. ఎంతవరకు అనుకుంటాం? ఇది నేను ఏది చేసినా ఇప్పుడు దాకా కలిసి వచ్చింది కాబట్టి ఇక మీదట కూడా అలాగే కలిసి వస్తుందని నేను అనుకుంటాను. 99 సార్లు కలిసి రావచ్చు కానీ ఇంకోసారి కలిసి రాకుండా ఉంటుంది. ఆ ఒక్కసారి 99 సార్లు చేసి ఏదైతే నేను తెచ్చుకున్నానో మొత్తం, ఇప్పుడు 99 మంచి పనులు చేసి కూడా ఒక్క చెడ్డ పని చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మంచిని ఎవడు గుర్తించడు. లౌకికంగా ఒక ఉదాహరణ తీసుకోవాలంటే ఆ చేసిన చెడ్డ పని చిన్నదైనా సరే, చిన్నదే చేశానని చిన్నది పెద్దది అని ఏమి ఉండదు, తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. ఇక్కడ గర్వం తొలగిపోవటానికి అంటే కొన్ని ఎలా ఉంటామంటే మనం జీవితంలో కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, దాని ద్వారా కొన్ని మనం లబ్ధి పొందుతూ ఉంటాం, లాభం పొందుతూ ఉంటాం. ఈ లాభం పొందే ప్రక్రియలో మళ్ళీ నువ్వు గర్వానికి మోహానికి లోబడకుండా ఉండేలాగా నియంత్రించుకుంటూ ఉంటేనే కుదురుతుంది, లేకపోతే మళ్ళీ వికారాలు వచ్చి పడతాయి. వికారాలు మాయా మోహాలు అన్నవి కదా మన చుట్టూనే ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి, అవి కూడా సృష్టిలో భాగమే. ఇక్కడ గర్వం వస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ చేయరాని పని నేను మళ్ళీ చేసేస్తున్నాను అని అర్థం ఇక్కడ. అంతేగాని ఆ విష్ణు పరమేశ్వరుడు ఇద్దరు కొట్టేసుకున్నారని మళ్ళీ ఇక్కడ ఆయన ఈయనేమి చేయలేకపోయాడు కాబట్టి అసమర్థతగా ఉండి అక్కడ గర్వం తొలగిపోయింది అని ఈ భావనతో రాకూడదు. అందుకని ఈ విష్ణు ఏదైతే క్రోధంలో ఆయన మీద ఇంతలాగా దాడి చేసినా సరే అక్కడ ఏది అయ్యే అవకాశం లేకుండా ఉండేసరికి ఒక్కసారిగా గర్వం తొలగిపోయింది. చైతన్య శూన్యమైపోయాడు, అంటే ఇంక ఏమి చెయ్యలేని స్థితిలో ఉండి స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆ వృషభదూపరైన పరమేశ్వరుడికి అక్కడ అలా తన ముందు నాదేమీ పని చెయ్యదు అని, నిజంగా అప్పుడు ఈ శరీరం ఉంది, నేను అది చేసేస్తా ఇది చేస్తా ఇంత ఇంత అని అనుకుంటాను. ఎప్పుడు వరకు? ఇందులో చైతన్య శక్తి ఉన్నంత వరకే. అదొక్కసారి ఈ శరీరం నుంచి వెళ్ళిపోయింది అంటే నేనేం చెయ్యగలను? అప్పుడు కూడా చెయ్యుంది, కాలుంది, నోరుంది, కన్నుంది, అన్నీ ఉన్నాయి, ఏది చెయ్యను, పడిపోయి ఉంటాను. రాయి రప్పకి నాకు పెద్ద తేడా ఉంటుంది. పైగా మామూలప్పుడు ఇద్దరు నన్ను పట్టుకుని లాగాలంటే కాస్త సమయం పడుతుందేమో, కానీ అలా పడిపోయి ఉన్నప్పుడు ఎవడు పడితే ఇష్టం వచ్చినట్టుగా లాక్కుని వెళ్ళిపోతారు. ఎందుకు అంటే అందులో చలనం లేదు, నేను పనికిరాని వస్తువుతో సమానము. అప్పుడు ఈ గర్వం వెళ్ళిపోయిన తర్వాత నా శక్తి ఎంత నేను వినియోగించినా సరే, ఇంత బల పరాక్రమ ఉన్నప్పటికీ కూడా నేనేమి చెయ్యలేను అన్న వాస్తవాన్ని అర్థం చేసుకుని స్పృహ కోల్పోయి పడిపోయాడు. అంటే ఇక్కడ చైతన్యం లేకపోతే శరీరం ఎలా అయితే కుప్ప కూలిపోతుందో అలాగా అప్పుడు ఆ పరమాత్ముడిని తెలుసుకున్నాడు విష్ణు. అంటే విష్ణువుకి తెలియందా పరమాత్మ తత్వము? విష్ణువుకి తెలిసింది. ఇక్కడ లీలగా చెప్పేది ఏంటి అంటే వికారాలకి లోబడినప్పుడు ఎలా అయితే ఆవరించి ఉన్నట్టుగా ఆ మోహ కారణంగా మాయ కారణంగా మనలో ఉన్న జ్ఞానము శూన్యమైపోతుంది, అజ్ఞానం పూర్ణమైపోతుంది. ఇది ఎప్పుడైతే ఆ పొరలు తొలగిపోతూ ఉంటాయో స్పష్టత వస్తూ ఉంటుంది, అప్పుడు పరమాత్మ తత్వం నీకు అర్థమవుతుంది అన్న భావన. అత విజ్ఞాయ గౌరీశమాగతం వృషరూపతః ప్రాహ గంభీరయా వాచా నతస్కందః కృతాంజలి. వృషభ రూపంలో వచ్చిన ఆ పరమేశ్వరుణ్ణి అర్థం చేసుకుని ఆ విష్ణు చేతులు జోడించి శిరస్సు కిందకి వంచి ఆ గంభీరమైన స్వరంతో ఆయనని మళ్ళీ ఇలాగా కొనియాడుతున్నాడు.
हरिर्उवाच देवदेव महादेव करुणासागर प्रभो मायया ते महेशाना मोहितोऽहं विमूढदिः कृतं युद्धं त्वयेषेण स्वानातेन मया प्रभो कृपां कृत्वा मयि స్వామిన్ సో అపరాధో హి సాధ్యతాం. అంటే ఇక్కడ పరమేశ్వరుడు వృషభ రూపంలో ఇక్కడికి వచ్చాడు. ఆ వృషభ రూపంతో ఈయన యుద్ధం చేశాడు. ఆ వృషభ రూపంతో వచ్చిన వాడికి అంటే ఇక్కడ వృషభ వాహనంతో వచ్చిన వాడైనా ఎలా వచ్చిన వాడైనా సరే పరమాత్మ ఆధీనంలో సర్వము ఉంది. ఆయన ఇది చేస్తాడో అది చేయలేడని ఎలా చెప్తావు నువ్వు? పైగా ఇంతే పరిమితిలో చెయ్యగలడని కూడా ఎలా చెప్తావు? ఆయన శక్తినంతా వినియోగిస్తే అసలు సృష్టి ఉంటుందా అంటే ఉండే అవకాశం లేదు. అక్కడ కూడా పరిమితిలోనే ఎలా అయితే వంట చేసుకోవటానికి అగ్నే వాడుతున్నావు, ఏదైనా దహించి వేయటానికి కూడా అగ్నే వాడుతున్నావు, అయితే ఇక్కడ పరిమితిలో వాడుతున్నావు. ఈ లో ఫ్లేమ్లో పెట్టి వంట చేసుకుంటున్నావు కాబట్టి వంట వండగలుగుతున్నావు, తినగలుగుతున్నావు. దాన్ని ఫుల్గా పెట్టేసి చేసినప్పుడు ఏమవుతుందంటే భస్మరాశి అయిపోతుంది. ఏదైనా సరే అగ్ని సంపర్కంలో తీవ్రత ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా భస్మరమాడి మసైపోతూ ఉంటాయి. అంటే పరిమితిలో వినియోగించుకున్నప్పుడు ఏదన్నా సరే నీకు అది వినియోగించుకోవటానికి వీలుగా ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. పరిమితి తెలుసుకుని నడుచుకోవటము. అందుకే ఇక్కడ ఆ విష్ణు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని మళ్ళీ ఆ పరమాత్మని ఈ విధంగా అంటున్నాడు, దేవదేవ మహాదేవ, అందరికీ ఈశ్వరుడు నువ్వు, పైగా ఎటువంటి వాడివి, కరుణాసాగర, కరుణ అన్నది సాగరంలా అలల్లాగా వచ్చిపోయి వచ్చిపోయి ఒక్కడి మీద ఎక్కువ ఇంకొకటి మీద తక్కువ కదా, అందరి మీద ఎల్లవేళలా ఒకేలాగా ప్రసరింపజేస్తున్నాడు పరమాత్మ కరుణ. నేను ఎట్లాంటి దుష్కర్మలు చేసినప్పటికీ కూడా ఆ కరుణ ఉంది కాబట్టి నేను ఇంకా జీవించి ఉన్నానన్నది వాస్తవము. అందుకే కరుణా సాగరాన్ని ప్రసరింపచేసే ప్రభు మాయతో అంటే ఇక్కడ నా ద్వారా నా బుద్ధి మందగించిన కారణంగా ఇట్లాంటి వికృత్యం చెయ్యరాని కృత్యాన్ని నేను చేశాను. అందుకే స్వామి నిన్ను నేను యుద్ధం చేశాను నీతో, నేను యుద్ధం నీతో ఎలా చెయ్యగలను, నా మీద కృపతో నా అపరాధాన్ని నువ్వు క్షమించు నాయనా అని వేడుకున్నాడు. అంటే ఇక్కడ అందుకే మనకి తేలికపాటి భాషలో ఏం చెప్తారంటే నేను పెద్ద పెద్దగా నైవేద్యాలు చేసేసి దేవుడి గుడిలో పూజ చేసేసి తదమయన్ని వెద పనులు రోజంతా చెయ్యమని కాదు ఇక్కడ. ఏది చేసినా సరే ఏది చూసినా సరే అది పరమాత్మ అని నేను ఒక్కసారి గుర్తు తెచ్చుకుని దాన్ని ఆ భావనతో చూడగలిగే ప్రయత్నం చేయటం. ఈ నా శరీరంలో కూడా ఉన్నది పరమాత్మ కాబట్టి నేను ఎక్కడికో పుణ్యక్షేత్రాలకి వెళ్ళిపోయి లేకపోతే దాన ధర్మాలు చేసేలాగా వీళ్ళందరూ బ్రాహ్మణ ఉత్తమోత్తములు అని అందరికీ చేసే అంత నాకు లేదు. ఆర్థికంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. అప్పుడు ఏం చేస్తావు, నీకు లభించేది కొద్దిగా నీరు, కొద్దిగా అన్నము ఏదో లభిస్తుంది. మహాప్రసాదం ఇది ఇచ్చింది పరమాత్మ అన్న భావంతో ఈ నా శరీరానికి ఇస్తున్నాను. ఈ నా శరీరానికి ఇచ్చేటప్పుడు సమర్పించేది పరమాత్మకు, అంతేగాని నా పొట్ట నింపుకోవటానికన్న భావన కూడా లేకుండా ఈ లోపల ఉన్న ఆ చైతన్య శక్తి ఉన్న కారణంగానే ఈ శరీరం కొన్ని చెయ్యగలిగే శక్తి నాకు వస్తుంది. అది కూడా మళ్ళీ ఆ పరమాత్మ అనుగ్రహం ఇచ్చాడు కాబట్టి ఈ కాలు చెయ్యి కూడా మళ్ళీ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు నా చెయ్యి నాకు అసలు సంబంధం లేకుండా నా ఆధీనం లేకుండా అది అడ్డదిడ్డంగా కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. వీడు అసలు అనుమతి లేకుండా అన్నట్టుగా ఈ చెయ్యి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఆ నోట్లోకి పెట్టుకునే అన్నం నేను ఇక్కడ ఇలా తీసుకుని మెల్లగా నోట్లో పెట్టుకుంటున్నాను అనుకోండి. అది నా మాట విన్నప్పుడు ఇక్కడ దీంతో నేను అన్నాన్ని పట్టుకోలేను. అది నోట్లోకి వచ్చేదాకా కూడా అది అక్కడ చేతిలో ఉండే ఆస్కారం కూడా లేదు. ఇలా అన్నీ చేస్తున్నవాడు పరమాత్మ. అందుకే మాయామోహాలకి లోబడిన కారణంగా బుద్ధి వికృతమైపోయిన కారణంగా నిన్ను నేను తెలుసుకోలేకపోయి నీ పట్ల అపరాధాన్ని చేశాను క్షమించు అని అడగగలిగాడు. ఇక్కడ ఈయన అడిగినంత మాత్రాన ఆయన ఎక్కువ ఈయన తక్కువ అని కాదు. ఎలా అయితే భక్తుడు రూపంలో ఉండి ఎలా అయితే ధర్మాన్ని స్థాపింప చెయ్యటానికి అన్నీ చేయటానికి మళ్ళీ ఎప్పుడైతే అధర్మం ఎక్కువైపోతుందో ధర్మాన్ని మళ్ళీ పునః స్థాపన చెయ్యటానికి ఆ పరమాత్మ ఏదో ఒక రూపంలో వచ్చి మళ్ళీ ఆ క్రతువు రూపంలో ఒకటి మళ్ళీ ఒక ధర్మాన్ని చూపించి ఒక మార్గాన్ని చూపించి ఎలా నడుచుకోవాలో ఆచరించి చూపించి దాన్ని స్థాపింప చేస్తున్నాడు. అందుకే నా అపరాధాన్ని క్షమించమని ఈ విష్ణు స్వరూపంలో మళ్ళీ ఆ పరమేశ్వరుని తానే తను అడుగుతున్నాడన్న భావనలో తీసుకోవాలంటే మాత్రం ఇక్కడ అడుగుతున్నాను మాత్రం ఈయన తక్కువ ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఎక్కువ అన్న భావన రాకూడదు. నన్నీశ్వర ఉవాచ తస్య తద్వచనం శ్రుత్వా హరేర్దీనతయా ముని భగవాన్ శంకరః ప్రాహ రమేశం భక్తవత్సలः
నందీశ్వరుడు కూడా మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ముని ఈ విష్ణు దీనాతి దీనపూర్వకంగా ఎప్పుడైతే పరమాత్మను క్షమించమని అపరాధం చేశానని ఇలా చెప్పాడో భక్తవాత్సల్యుడైన పరమాత్మ అప్పుడు మళ్ళీ విష్ణుతో అన్నాడు. అంటే వాత్సల్యం అన్నది పూర్ణంగా ఉండాలి, ఆ భక్తి పరాకాష్ఠలో ఉండాలి. అంతేగాని అవసరానికి మస్కాలు కొట్టినట్టుగా ఉండకూడదు. పరమసత్యం తెలుసుకునే ప్రయత్నం చేయి. అర్థం కాకపోతే అర్థం కాలేదన్న వాస్తవాన్ని కూడా అర్థం చేసుకుని నాకు ఇంతే అర్థమవుతుంది నాయనా, నాకు ఇంతకన్నా అర్థం కావట్లేదు ఈ మందబుద్ధికని ఒప్పుకొని మళ్ళీ ఆ మందబుద్ధి కూడా తొలగించగలిగిన వాడు ఆయన ఉన్నాడు. ఆ నమ్మకంతో పట్టుకోవటమే మనం చేయగలిగింది. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 23rd చాప్టర్లో 17 శ్లోక సంపూర్ణం.